తన తల్లిదండ్రులను హింసించువాడు వాని దీపం కారు చీకట్లో ఆరిపోవునని సామెతల్లో రాశాడు. అలాగే తల్లిదండ్రులను దూషించువాడు, ఇబ్బంది పెట్టేవాడు, వాడి కళ్ళు లోయకాకులు పీకును అని రాశాడు. అంటే ఏం చేయమని? తల్లిదండ్రుల్ని సన్మానించి, ప్రేమించి, గౌరవించి, ఆదరించమని. అలాగే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తే, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు, అంటే ఎక్కువ కాలం నీవు బ్రతికి భూమి మీద చరించాలి అంటే నీ తల్లిదండ్రులను నీవు సన్మానించాలి అన్నాడు. అంటే తల్లిదండ్రులను ప్రేమించాలి, వాళ్ళని సన్మానించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ఆదరించాలి. వాళ్ళకి ఇవ్వవలసిన స్థానాన్ని తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలి అనేది దేవుని వాక్యం పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు శాస్త్రులను, పరిసయ్యులను గద్దిస్తూ, మీరు పారంపర్య ఆచారముల నిమిత్తము దేవుని వాక్యమును ఎందుకు నిరర్థకం చేస్తున్నారు, ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారు?